ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మనము ఏపీ ఐసెట్ 2025 ఎవరైతే ఏపీ ఐసెట్ ఎంబీఏ ఎంసీఏ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి నేను ఫుల్ డీటెయిల్ సిలబస్ విత్ సెక్షన్ వైజ్ మార్క్స్ అనేవి ఈ వీడియోలో అప్లోడ్ చేస్తాను, చూడండి. అలాగే క్వాలిఫికేషన్ మార్క్స్ ఏంటి, మార్క్స్ వర్సెస్ ర్యాంక్ ఈ వీడియోలో ఫుల్ డీటెయిల్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మన ఛానల్ని ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ అనేది షేర్ చేస్తాను. నేను ఎలా ఫేస్ చేశాను, నేను అనుకున్న కాలేజ్లో నాకు సీట్ ఎలా వచ్చింది, ఏ ట్రిక్ ప్లే చేశాను అనేది కూడా నేను ఈ వీడియోలో చెప్తాను అనమాట. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ సిలబస్. మనకి అనలైటికల్ ఎబిలిటీ 70 మార్క్స్కి అనేది వస్తుంది, 75 మార్క్స్కి అనేది ఇది వస్తుంది. ఫస్ట్ మనకి సెక్షన్ ఏలో డేటా సఫిషియన్సీ అని ఇది 20 మార్క్స్కి వస్తుంది. చాలా ఇంపార్టెంట్, బాగా చదువుకోండి. దీంట్లోనే మీరు 20 మార్క్స్ అనేది క్యారీ చేయగలరు. ఇది డేటా సఫిషియన్సీ 20 మార్క్స్. నెంబర్ సిరీస్ ఎనాలజీ నుంచి 10+10 20 మార్క్స్ వస్తాయి. ఇక్కడే 40 మార్క్స్ వచ్చేస్తాయి మీరు కరెక్ట్గా ప్రిపేర్ అయితే. అలాగే ఆడ్ థింగ్ అవుట్ అని 5 మార్క్స్ వస్తాయి ఈ సెక్షన్ నుంచి మనకి. అలాగే ఆల్ఫాబెట్ టెస్ట్, క్లాసిఫికేషన్స్, కోడింగ్, డీకోడింగ్ నుంచి 10 మార్క్స్ అని 10 క్వశ్చన్స్ అనేవి వస్తాయి. ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 1 మార్క్. అలాగే డేటా ఇంటర్ప్రిటేషన్ 2 క్వశ్చన్స్ వస్తాయి. అంటే ఒక్కొక్క క్వశ్చన్లో 5 ఉంటాయి అన్నమాట. 2 5s 10 మార్క్స్ అనేవి వస్తాయి. ఇక్కడ మనకి డేటా ఇంటర్ప్రిటేషన్ చాలా ఇంపార్టెంట్. మీరు తర్వాత చెప్తా ఒక ట్రిక్ అనేది. అలాగే డైరెక్షన్ టెస్ట్, బ్లడ్ రిలేషన్, క్లాక్, క్యాలెండర్, గ్రూప్ రీజనింగ్, సిట్టింగ్ అరేంజ్మెంట్ ఇవన్నీ కలిపి ఒక 10 మార్క్స్ అనేవి వస్తాయి. సో గాయ్స్, ఇది అనలైటికల్ ఎబిలిటీ నుంచి మీరు ఈ ఒక్క సెక్షన్ పర్ఫెక్ట్గా నేర్చుకున్నా కానీ మీకు 70 మార్క్స్ అనేవి పక్కా వస్తాయి. 50-60 మార్క్స్ అన్న పక్కా వస్తాయి మీరు ఈ ఒక్క సెక్షన్ బాగా నేర్చుకుంటే. నాకు మ్యాథ్స్, నేను నాన్ మ్యాథ్స్ అన్నవాళ్ళు అయితే ఇంగ్లీష్, రీజనింగ్ ఇవే నేర్చుకోండి. వీటిలో పర్ఫెక్ట్ ఉంటే చాలు. మనం వేరే అటెంప్ట్ చేయకపోయినా దానికి టైం వేస్ట్ చేయడం అనవసరం. ఆ టైం ఏంటో ఈ వచ్చిన టాపిక్స్ మీద స్పెండ్ చేస్తే ఇంకా గుడ్ మార్క్స్ వస్తాయి. 100% కాన్ఫిడెన్స్ అనేది వస్తుంది అనమాట. అలాగే అర్థమెటికల్ ఎబిలిటీ నుంచి మనకి ఇది చూడండి 35 మార్క్స్ ఇక్కడ వస్తుంది. 10 మార్క్స్ ఏమో స్టాటిస్టిక్స్ వస్తుంది, ఒక 10 మార్క్స్ ఏమో జామెట్రీ వాటి నుంచి వస్తుంది అనమాట. 35 మార్క్స్ అనేవి అర్థమెటికల్ ఎబిలిటీ నుంచి వస్తుంది. అలాగే చెప్పాను కదా, పర్సంటేజెస్ 3 మార్క్స్, ప్రాఫిట్ అండ్ లాస్ 2 మార్క్స్, మెన్సురేషన్ నుంచి 8 మార్క్స్ వస్తాయండి. మెన్సురేషన్ అయినా నేర్చుకోవచ్చు. దీంట్లో మనకి కష్టంగా ఉన్న టాపిక్స్ అనేవి డిలీట్ చేసేసి మీకు వచ్చిన టాపిక్స్, ఈజీగా ఉన్న టాపిక్స్ మ్యాథమెటిక్స్లో ప్రిపేర్ అవ్వండి. నాన్ మ్యాథ్స్ వాళ్ళు. అదే మ్యాథ్స్ వాళ్ళకైతే ఇంకా చెప్పవసరం లేదు, వాళ్ళకి ఇబ్బంది ఏమి ఉండదు. టైమ్ అండ్ వర్క్ నుంచి 3 మార్క్స్, టైమ్ అండ్ డిస్టెన్స్ నుంచి 3 మార్క్స్ వస్తాయి. అలాగే చెప్పాను కదా, స్టేట్మెంట్ అండ్ సిట్స్, ఫంక్షన్స్, స్క్వేర్స్, మ్యాట్రిక్స్, జామెట్రీ నుంచి 10 మార్క్స్ అనేవి వస్తాయి. మనము మ్యాథమెటిక్స్లో ఈజీగా స్కోర్ చేసుకోవాల్సింది ఏంటి అంటే 10/10 వచ్చేది స్టాటిస్టికల్ ఎబిలిటీ. ఈ స్టాటిస్టికల్ ఎబిలిటీ మీరు ప్రిపేర్ అయితే మెన్సురేషన్ ఒక 8 మార్క్స్, టైమ్ అండ్ డిస్టెన్స్ ఒక 3 మార్క్స్, అలాగే ఈ స్టాటిస్టికల్ ఎబిలిటీ 10 మార్క్స్. ఈ మ్యాథమెటిక్స్ నుంచి ఇవి పర్ఫెక్ట్గా నేర్చుకుంటే చాలు. మిగతా ఇవి ఇంకా లీవ్ చేసిన నాన్ మ్యాథ్స్ వాళ్ళు టైం వేస్ట్ చేయొద్దు. దీని మీద పెట్టే టైం అనేది మీరు అనలైటికల్ ఎబిలిటీ లేకపోతే ఇంగ్లీష్ మీద, రీజనింగ్ మీద పెడితే మీరు అవుట్ ఆఫ్ తెచ్చుకోవచ్చు. ఈ మార్క్స్ అనేవి కూడా మ్యాథ్స్ నుంచి కొంచెం టచ్ చేయొచ్చు అనమాట. సో అలాగే 10/10 స్టాటిస్టికల్ ఎబిలిటీలో 10/10 ఈజీగా తెచ్చుకోవచ్చు. అసలు పర్ఫెక్ట్ క్వశ్చన్స్ డిటో ఇచ్చేస్తాడు అనమాట. అలాగే కమ్యూనికేషన్ ఎబిలిటీ, దీంట్లో కూడా మనం చాలా స్కోర్ చేసుకోవచ్చు అనమాట. 20 మార్క్స్ ఫ్రమ్ పారాగ్రాఫ్, ప్రపోజిషన్స్, వర్బ్స్, టెన్స్ నుంచి 20 మార్క్స్ వస్తాయి. అలాగే డైరెక్ట్, ఇండైరెక్ట్ స్పీచ్, సినానమ్స్, యాంటనమ్స్, స్పెల్లింగ్స్ వీటి నుంచి 15 మార్క్స్ అనేవి మనకు వస్తాయి అన్నమాట. అలాగే కాంప్రహెన్షన్ నుంచి, రీడింగ్ పారాగ్రాఫ్ కాంప్రహెన్షన్ నుంచి మనకి 4 క్వశ్చన్స్ వస్తాయి. అంటే 4 సెక్షన్స్, 4 5s 20 మార్క్స్ ఇక్కడే వస్తాయి. మీరు ఇది పర్ఫెక్ట్గా నేర్చుకోండి. అలాగే
కంప్యూటర్ ఫండమెంటల్స్ బిజినెస్ టర్మినాలజీ నుంచి 15 మార్క్స్ వస్తాయి అనమాట. సో గైస్ ఫుల్ సిలబస్ అనేది ఇదే. మీరు ప్రాక్టీస్ అవ్వండి. డిగ్రీ ఫైనల్ ఇయర్లో ఉన్నప్పటి నుంచి మీరు ప్రాక్టీస్ అవ్వండి. మంచి మార్క్స్ వస్తే మీరు మంచి ర్యాంక్ అనేది వస్తుంది. మంచి యూనివర్సిటీలో మీరు సీట్ అనేది చేస్తారు. అలాగే ర్యాంక్ వర్సెస్ మార్క్స్ అనేవి చెప్తాను. మనకి క్వాలిఫికేషన్ మార్క్స్ ఏంటి అంటే 200కి మనకి ఐసెట్ అనేది కండక్ట్ చేస్తారనమాట. 50 మార్క్స్ అనేవి క్వాలిఫికేషన్ మార్క్స్ అండి. అలాగే ఎస్సీ ఎస్టీ ఓబీసీ కేటగిరీ వాళ్ళకి దెర్ ఈజ్ నో క్వాలిఫైయింగ్ మార్క్స్. వీళ్ళకి అటెంప్ట్ చేస్తే వాళ్ళకి ఏదో ఒక ర్యాంక్ అనేది వస్తుంది. వాళ్ళకైతే నో క్వాలిఫికేషన్ మార్క్స్ అనేది మనకు మెన్షన్ చేశారు. 200కి 50 మార్క్స్ క్వాలిఫికేషన్ మార్క్స్ అండి. అలాగే ఇప్పుడు ర్యాంక్ వర్సెస్ మార్క్స్, అసలు మార్క్స్ ఎన్ని వస్తే ర్యాంక్ ఎలా వస్తుంది అన్నది నేను ఈ వీడియోలో చెప్తాను. లాస్ట్ ఇయర్ నేను ఐసెట్ ఎగ్జామ్ రాసేటప్పుడు 48,000 మెంబర్స్ అప్లికేషన్స్ అనేది ఫిల్ చేశారు. వాటిలో 44,000 మంది ఎగ్జామ్ రాసి క్వాలిఫై అయ్యారనమాట. అయితే 100 నుంచి 91 మార్క్స్ వస్తే 3,000 లోపల ఉంటుంది అనమాట మన ర్యాంక్. అలాగే మా ఫ్రెండ్కి లాస్ట్ టైం 91 మార్క్స్ వచ్చినా కానీ షీ గాట్ 6,000 ర్యాంక్ వచ్చింది. బేస్డ్ ఆన్ అవర్ కేటగిరీ మార్క్స్ని బట్టి ఉంటుంది. అలాగే 90 నుంచి 81 మార్క్స్ వస్తే ఎక్స్పెక్టెడ్ ర్యాంక్స్ బిట్వీన్ 3,000 నుంచి 10,000 లోపల ఉంటుంది. 80,000 నుంచి 71 మార్క్స్ వస్తే 10,000 నుంచి 25,000 వరకు ఉంటుంది. అలాగే 70, 61, 50 అలా వస్తే మీకు 25,000 ఎబోనే ఉంటుంది అనమాట. మీరు 100 మార్క్స్ 105, 110 ఈ మార్క్స్ తెచ్చుకుంటే టాప్ 50, టాప్ 100 అనేది మీరు ఉంటారనమాట. మీరు ఇంకా ఎక్కువ మార్క్స్ స్కోర్ చేసుకుంటే 3,000, 4,000 అలాగే అలా 29 మార్క్స్ అంటే 124 మార్క్స్ వస్తే 29th ర్యాంక్, అలాగే 10th ర్యాంక్, 9th ర్యాంక్ అలా ఉంటారనమాట. మీరు 100 దాటేటట్టు చూసుకోండి, మీ మార్క్స్ అనేవి స్కోర్ చేసుకోండి. సో గైస్ అర్థమైంది అనుకుంటున్నాను. ఫర్దర్ వీడియోస్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏమైనా డౌట్ ఉంటే కమెంట్ చేయండి. థ్యాంక్ యూ గైస్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.